మమ్మల్ని అందరినీ ఇక్కడ పడేస్తే పడేశారు. కనీసం పెళ్లి కొడుకైనా మంచిగా ఇవ్వద్దు. అమ్మా వెయ్యప్రాలి హోదా మరీ ఎక్కువగా చూపించకే. వాళ్ళు ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తే మరో సంబంధం కుదిరేసరికి నా జుట్టు పళ్ళు ఊడిపోతాయి. ఆ రెండు లేకపోతే నా పెళ్ళాం సుఖపడదు. ఈగలు తెగ కుట్టేస్తున్నాయి బాబోయ్. అదేమిటండి బాబు, ఈగలు వాళ్తాయి, దోమలే కొడతాయి. అమ్మో కుట్టేసింది. ఏమైంది బాబాయ్? ఏమైందా? ఆవు నా తల్లో అవుతుందయ్యా. నీ తల్లో ఉన్నదంతా చెత్తేనని దానికి కూడా తెలిసిపోయిందేమో బాబాయ్. ఏంటి ఈ నెల నుంచి నీ ఇంటి 10 రూపాయలు పెంచారు పో. బాబాయ్ 30. బాబాయ్ మళ్ళీ మాట్లాడితే 50. బాబాయ్ నా తల్లో చెత్తుంటే మాత్రం ఉందంటావా? నువ్వు మరీను పులికి ఆకలేస్తూ పూరీలు తింటుందా? ఆవు జుట్టు తిండవేమిటి? అబ్బా దోమ కుడితే అంత గట్టిగా అరవాలా? ఆ మాత్రం ఓర్చుకోలేరు. అబ్బా దాందే ఉందమ్మా, 3 జాములు ఓపిక పడితే భళ్ళుని తెల్లారిపోతుంది. అబ్బా బాగా చెప్పారు. అబ్బా ఏ బాగా కుట్టిందా దోమ? అమ్మో అబ్బా అయ్య బాబాయ్ అమ్మా అమ్మో. ఏమిటబ్బా కుడితే ఏదో అనాలే. పెన్నద్దాని కావాలి సెంటిమెంట్ పెన్. ఏమిటి గోళ? హాయిగా నిద్రపోక. ఏంటి నాయనా ఓసారి మొహం చూపించు. హాయిగా నిద్రపోవాలా? ఓ పక్క దోమ కుట్టి చంపుతుంటేను. దోమలు మాత్రమేనా? వాసన, పేడ వాసన. ఎలా నిద్రపోవాలయ్యా? ఆవులు నాకుతున్నాయి నాయనా. బాబు వెరసి మొత్తం టోటల్ గా ఎవ్వరికి నిద్ర పట్టం లేదు. అమ్మో. అయితే మీ అందరికి కురుక్షేత్రంలో పద్యాలు పాడి వినిపిస్తా. వినండి. కురుక్షేత్రంలో పడతారా? డబ్బులే ఖర్చులేవు కదా. ఏమీ లేదు. పాడండి అయితే స్టేజ్ ఎక్కి పాడతా. పాడండి పాడండి. ఆహా ఆహా సాక్షాత్తు కృష్ణ పరమాత్మలా ఉన్నారు. వదలు. అర్జున ఎచ్చట నుండి రాకయిటకు అమ్మో ఇదేం గుంతురా నాయన. ఎల్లరున్ సుకులే కదా. అయ్యి బాబోయ్. యశోభక్తులు నీదు అన్నలన్ భవ్య మనస్కులు నీదు తమ్ములున్ చక్కగనున్నవారే ఉచశాలి భృకోదరుడు అగ్రజాజ్ఞకున్ చక్కగ నిలిచి యాత్రికతి తాను ఆచరించి తెలుపుము అర్జునా. అయితే మళ్ళీ ఇంకో పద్యం విసురుతా. వద్దండి, నిద్ర వస్తోంది. నిద్ర రావట్లేదన్నారుగా. అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ చాలు, మీరు పాడిన పద్యాలన్నీ జోలపాటల్లా వినిపించి మాకు నిద్ర వచ్చి అదే కుదరదు. పద్యాలన్నీ వినాల్సిందే. లే స్టేజ్ ఎక్కాగా. సచ్చరి సోదరులు అరే ఆపరే. సచ్చరి బంధువులెల్లా చచ్చిరి అన్నయ్య అబ్బా ఏమిట్రా? ఉష దగ్గరికి వెళ్ళి నా ప్లాన్ చెప్పొస్తాను. నాకు వినపడకూడదని సీక్రెట్ గా చెప్తావా? వెళ్ళు వెళ్ళు. ఈ పాటికి టెలిగ్రామ్ అందే ఉంటుంది. మీ నాన్న బయలుదేరే ఉంటాడు. నాతో పెట్టుకోకరే. నా పెన్ను 100 సార్. 100 నిన్ను తెచ్చి చస్తాను. అసలే కలెక్షన్స్ పోకోక నేను చేస్తుంటే మధ్యలో పెన్నంట పెన్ను.